నమస్తే. మనం ఈ వీడియోలో త్రికోణాసనాన్ని 3 విధాలుగా విభజించారని తెలుసుకున్నాం. మొట్టమొదటి విధానమైనటువంటి ఉత్తిత్త త్రికోణాసనం గురించి తెలుసుకుందాం. ఉత్తిత్త అంటే విస్తరింపబడిన అని అర్థం. విస్తరింపబడినటువంటి త్రికోణ ఆసనం కాబట్టి త్రిభుజం అనేది 3 కోణాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ మనం చేస్తూ ఉన్నప్పుడు త్రిభుజాకృతిని పోలినటువంటి ఆకృతి మన శరీరంలో వస్తుంది. ఆ కారణం చేత దీనిని ఉత్తిత్త త్రికోణ ఆసనం అంటారు. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నేర్చుకోవాలో తెలియజేస్తున్నాను, చూడండి. త్రికోణాసనంలో మనం ఈరోజు ఉత్తిత్త త్రికోణాసనాన్ని మనం ఏ విధంగా నేర్చుకుంటే సులువుగా మనం దానిని సాధించవచ్చు అన్నటువంటి క్రమాన్ని నేర్చుకుందాం. దానికోసం మీరు 2 లేదా 3 బ్రిక్స్ తీసుకోండి. మనం మొదటగా ఎటువైపు అయితే బెండ్ చేయాలనుకున్నామో అటువైపు ఆ బ్రిక్స్ను ఉంచండి. 2 పాదాలను మనం ఈ విధంగా 1 మీటర్ దూరం తీసుకొని ఉంచండి. ఇటువైపు అయితే బెండ్ కావాలనుకుంటున్నామో అటువైపు ఉన్న పాదం 90 డిగ్రీస్ ఉండాలి. మిగిలినటువంటి పాదం 45 డిగ్రీస్ ఉండేటట్టు చూడండి. మొత్తానికి మనం ఈ ఆసనాన్ని చేసేటప్పుడు మోకాళ్ళను మాత్రం వంచకూడదు. ఈ విధంగా బెండ్ చేసి దాని యొక్క ఫలితం అనేది ఉండదు. కాబట్టి మీకు అనుకూలంగా రావడం కోసం 2 లేదా 3 బ్రిక్స్ వాడండి. నెమ్మదిగా దానిని సాధించవచ్చు. చూడండి, మొదటగా ఈ విధంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా చేతులని ఈ విధంగా సమాంతరంగా తీసుకుని రావాలి. ఇది ఉత్తిత్త త్రికోణాసనం అంటే ఎక్స్పాండ్ చేస్తూ నెమ్మదిగా ముందరగా జరగాలి. ఛాతీని ఎక్స్పాండ్ చేయండి. నెమ్మదిగా అటువైపు గుంజుతున్నట్టుగా, మనం ఎటువైపు అయితే బెండ్ చేయాలనుకున్నామో అటువైపు గుంజుతున్నట్లుగా ముందరికి వెళ్ళండి. ఆ తర్వాత మోకాలను మాత్రం వంచకుండా శ్రద్ధ వహించండి. నెమ్మదిగా ఆ చేతిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచండి. మన దృష్టిని మొత్తం ఛాతీని విశాలంగా చేస్తూ మన దృష్టిని మొత్తం ఆకాశం వైపు ఉంచినటువంటి చేతి వైపు ఉంచండి. మోకాళ్ళను వంచకుండా సాధ్యమైనంత వరకు ఈ విధంగా చేస్తుంది. మోకాళ్ళు ఎక్కడ కానీ వంగకూడదు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా యథాస్థితికి వచ్చింది. ఇక ఈ క్రమంలో మనం ఒక 10 రోజులు చేసిన తర్వాత ఒక బ్రిక్ను మనం తీసివేసి కేవలం 1 బ్రిక్తో మాత్రమే దీనిని సాధించాలి. సేమ్ యథావిధిగా మనం ఈ విధంగానే ఉండండి. 1 మీటర్ దూరం ఉంచండి. ఛాతీని ముందరికి ఎక్స్పాండ్ చేయండి. చేతిని ఈ విధంగా సమాంతరంగా, పాదాలకు సమాంతరంగా ఉంచండి. ఆ తర్వాత ముందల వైపు సాగుతున్నట్లుగా ఈ విధంగా ఉంచండి. మనం నెమ్మదిగా ఈ పాదం వైపు తీసుకురండి. చేతిని ఆకాశం వైపు ఉన్న చేతి వైపు మన దృష్టిని ఉంచండి. మోకాలను ఎప్పుడూ వంచకూడదు. ఈ విధంగా మనం చేయగలిగినంతసేపు, ఉండగలిగినంతసేపు ఉండండి. సాధ్యమైనంత వరకు కాసంతనన్న శరీరానికి పెయిన్ వచ్చేటంత వరకు ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చింది. ఇక ఈ విధంగా మనం 10-15 రోజులు చేసిన తర్వాత మనం ఉత్తిత్త ఆసనం యొక్క ఆనందాన్ని, ఉత్తిత్త ఆసనాన్ని మనం సాధించగలం. చూడండి, ఇప్పుడు బ్రిక్స్ లేకుండా ఈ విధంగా చేతిని పాదాలను ఈ విధంగా ఉంచండి. మీటర్ దూరం ఉంచండి. ఈ విధంగా 2 చేతులను పాదాలు సమాంతరంగా ఉంచండి. నెమ్మదిగా
జరగండి. ప్రారంభంలో ఈ మడమ భాగం వరకు పట్టుకొని ఉండండి, ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత నెమ్మదిగా బొటన వేలు వరకు వెళ్ళండి, బొటన వేలుని పట్టుకోండి, మోకాలను ఎక్కడ ఉంచకూడదు. ఆ తర్వాత నెమ్మదిగా అరచేతిని మొత్తం నేలపై ఉంచి ఈ విధంగా ఉండండి, ఎక్కడ మోకాలు ఉంచకూడదు. ఈ విధంగా మనం ఉచిత త్రికోణాసనాన్ని సాధించవచ్చు. దీని యొక్క లాభాలను తెలియజేస్తున్నాను, చూడండి. చూశారు కదా ఈ ఆసనాన్ని ఎంత సులువుగా నేర్చుకోవచ్చో. ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించండి. గాలానికి చిక్కినటువంటి చేప పిల్లలా నీ జీవితాన్ని అనారోగ్యం అనేటటువంటి గాలానికి చిక్కిన చేప పిల్లలా చేసుకోవాలి. ఎందుచేతనంటే మన శరీరం అనారోగ్యం అయిపోయినప్పుడు మన ఆలోచనలన్నీ అనారోగ్యం అయిపోతాయి, మన జీవితం అస్తవ్యస్తమైపోతుంది. నీ పొట్ట ఉదర సమస్యల నుంచి ఈ ఆసనం నీకు విముక్తిని కలిగిస్తుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా అందచేయబడుతుంది. పిడుదల భాగంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. నీకు ఎంతో అద్భుతమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ఆసనాన్ని మీరు ఆచరించండి. చూడండి, ప్రతినిత్యం గ్యాస్ సమస్యతో, మలబద్ధకం సమస్యతో, ఎసిడిటీతో, రకరకాల సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నామే. అది జీవితమేనా? నరకం అంటే అదే. ఆలోచించు. నిన్ను నువ్వు బాగు చేసుకోవడం నేర్చుకో. నీకు బాగుపడాలన్న ఆలోచన ఉంటే ప్రారంభించు ఈ ఆసనాన్ని. ఈ ఆసనాలను నీవు ఆచరిస్తే నీ జీవితం బాగైపోతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ పిల్లలకు ఆరోగ్యంగా ఉండవని చెప్పేది. నీవే ఆరోగ్యంగా లేనప్పుడు నీ పిల్లలు నీ మాటను ఎవ్వరు వినరు కూడా. అందుచేతనే కాస్తంత జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో. మన ప్రాచీనులు మనల్ని బాగుపరచడం కోసం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి దివ్య ఔషధాలను మనం సేవిద్దాం. మందు బిళ్ళలను సేవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. రకరకాల ఆకులను నమ్మి నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకోవడం లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. నీ శరీరంలో అవయవాలను నువ్వు నమ్ముకో. నీ శరీర అవయవాలను వివిధ భంగిమల్లో ఉంచడం మూలంగా ఏర్పడేటటువంటి ఆసనాలను నువ్వు నమ్ము. ఈ ఆసనాలను నీవు ఆచరించడం మూలంగా నీ జీవితం బాగవుతుందని నువ్వు ఆలోచించు. ఎందుకు అనవసరంగా వేటినో నమ్మేస్తున్నావు? నీ శరీర అంగాలను నువ్వు నమ్మడం లేదా? బయటి వాటికి ఇచ్చినటువంటి విలువ నీ శరీర అంగాలకు నువ్వు ఇవ్వడం లేదా? ఆలోచించు. నీ అంగాన్ని నువ్వు ఆయుధంగా తయారు చేయి. నీ శరీరం ఒక ఆయుధం అయిపోతుంది. నీకు నీ శరీరం అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాలను ఆచరించండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి.